గత 16 సంవత్సరాలుగా మొగుళ్లపల్లి యువసేన ఆధ్వర్యంలో అయ్యప్పలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ప్రముఖ సంఘ సేవకుడు ఉపేంద్ర గుప్తా తెలిపారు. కొత్తపేటలోని శ్రీ దాస్య ఆంజనేయ స్వామి దేవాలయంలో మహాపడి పూజ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్ గుప్తా, ఆర్యవిశ్వ కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, చైతన్యపురి కార్పొరేటర్ రంగా నరసింహగుప్తా, మాజీ కార్పొరేటర్ వజీర్ ప్రకాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రోజు నవంబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు అయ్యప్ప స్వాములకు నిత్య అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ముగింపు కార్యక్రమం, మహాపడి పూజ మరియు ఇరుముడు కార్యక్రమాలు కూడా ఉన్నాయి. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చేసిన మాజీ కార్పొరేటర్ వజీర్ ప్రకాశ్ అన్న గారికి మరియు ప్రస్తుత కార్పొరేటర్ రంగా నరసింహగుప్తా గారికి, ప్రసాద్ అన్న గారికి, మాకు ఈ 41 రోజు కాదు గత సంవత్సరాల నుంచి కూరగాయలు ఇస్తున్నటువంటి మా రాము కాక గారికి, మా మొగుళ్లపల్లి యువసేన సభ్యులకు, మా దాతలకు అయ్యప్ప కరుణాకటాక్షాలు కలిగి ఇంకా రాబో కాలంలో వ్యాపారాలు మంచిగుండి వారి ఆరోగ్యం మంచిగుండాలని చెప్పి కోరుకుంటూ ఈ ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మిత్రులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అయ్యప్ప కరుణాకటాక్షాలు కలగాలని చెప్పి ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని నేను చేతునిచ్చినటువంటి నా దాతలు నిజంగా దైవంశ సంభూతులు, దైవ సమానులు. ఎందుకంటే దాతా పురస్కారే, దాతలేంది ఏ కార్యక్రమం చేయలేము. వాళ్ళు విసుక్కోకుండా నేను చేసే కార్యక్రమాన్ని వీక్షిస్తూ నచ్చి నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి నా దాతలు ఎప్పుడు మంచిగా ఉండాలని చెప్పి మనసావాచ కోరుకుంటున్నా. ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన వెంటనే వచ్చినందుకు ప్రకాశన్న గారికి, నరసింహన్న గారికి, ప్రసాదన్న గారికి మరియు రాము గారికి, ఇతర సభ్యులందరికీ నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. స్వామి జరిగింది చూస్తే చాలా ఎంత సంతోషం ఉందని పాత వాళ్ళందరం కూడా కలిసినాము. ఈ యొక్క కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమంలో ఇలా కలిపినందుకు వారికి కూడా మరీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వారంతా అందుబాటులో ఉండి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఈ యొక్క పూజా కార్యక్రమం దిగ్విజయంగా రోజు నిరంతరం కూడా చేస్తూ ఈ యొక్క ప్రాంత అభివృద్ధికి మరియు ఈ యొక్క ప్రాంతం మంచిగా ఉండాలని చెప్పి సత్సంకల్పంతో పూజలు చేస్తున్న అన్నగారికి మరీ కృతజ్ఞతలు, వందనాలు. ఇలాంటి కార్యక్రమానికి చేతులు మిగతా భక్తులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.